సందీప్ రెడ్డి వంగ తీసింది కొన్ని సినిమాలైనా తన కథలపై మాత్రం అందరికీ నమ్మకం కుదిరింది. ఈ దర్శకుడు తాను అనుకున్న కథను క్లియర్గా తెరపై చూపించడంలో ఆరితేరిపోయాడు. యానిమల్ సినిమా చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. కంటెంట్ను బలమైన క్యారెక్టర్స్తో ఎలివేట్ చేయడంలో సందీప్ దిట్ట. దీంతో ఆ దర్శకుడితో సినిమా తీయాలని బడా హీరోలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు సందీప్ ప్రభాస్తో స్పిరిట్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే మూవీ గురించి బజ్ బాగా వినిపిస్తోంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కట్అవుట్, సందీప్ లాంటి డైరెక్టర్ దొరికితే ఒక సినిమా అవుట్పుట్ ఏ రేంజ్లో ఉంటుందో గెస్ట్ చేయొచ్చు. కానీ సందీప్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా డార్లింగ్ను చూపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ విషయంలో రకరకాల వార్తలు వినిపించాయి. ఈ బడ్జెట్ 500 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి 1000 కోట్లకు చేరింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు ఆల్రెడీ సందీప్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు స్పిరిట్లో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ బాహుబలిలో ప్రభాస్ తండ్రి కొడుకుల గెటప్లో నటించాడు. కానీ అక్కడ ఆ రెండు క్యారెక్టర్స్ ఒకేసారి ఎదురుపడవు. కానీ స్పిరిట్లో మాత్రం ప్రభాస్ డ్యూయల్ రోల్ను ఒకేసారి స్క్రీన్ మీద చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడట సందీప్. దానికోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. మామూలుగానే ప్రభాస్ సినిమాలకు ఓ రేంజ్లో హైప్ కొనసాగుతూ ఉంటుంది. అలాంటిది సందీప్ లాంటి డైరెక్టర్తో మూవీ, పైగా డ్యూయల్ రోల్లో కనిపిస్తున్నాడు. ఇక అభిమానులకు పండగనే చెప్పాలి. మరో 2 ఏళ్ల వరకు ఈ సినిమా అయితే రాదు. కానీ ఈలోపు వచ్చే అప్డేట్స్ మాత్రం సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో విలన్గా హాలీవుడ్ యాక్టర్ను దింపుతున్నారని, అంతేకాకుండా కొరియా, చైనీస్ స్టార్స్ను కూడా తీసుకొని వస్తున్నారని సమాచారం. ఇక ఎలాగో సందీప్కు బాలీవుడ్ నుంచి మంచి ఇమేజ్ వచ్చింది. ఆ యాక్టర్స్ను కూడా సినిమాలో ఉపయోగించే అవకాశం లేకపోలేదు. రణబీర్ కూడా సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సో ఇప్పుడే ఇలాంటి హైప్ ఉంటే నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ హైప్ పెంచుతాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. త్వరలోనే మేకర్స్ స్పిరిట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వనున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాజా సబ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రభాస్తో పాటు ప్రభాస్ అభిమానులకు కూడా చాలా స్పెషల్. ఎందుకంటే చాలా కాలం తర్వాత డార్లింగ్ వింటేజ్ లుక్లో దర్శనం ఉన్నాడు. ఇది పూర్తయిన వెంటనే సందీప్ మూవీ పట్టాలెక్కేస్తోంది. ఆ తర్వాత ప్రభాస్ చేయాల్సిన మూవీస్ లిస్టు ఉండనే ఉంది. ఇక స్పిరిట్లో సందీప్ ప్రభాస్ను ఏ విధంగా మేకఓవర్ చేసి చూపిస్తాడో చూడాలి. మరి స్పిరిట్లో ప్రభాస్ డ్యూయల్ రోల్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.